యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో సర్పంచులు రాస్తారోకో నిర్వహించారు. సర్పంచ్ ఆత్మహత్యలను నియంత్రించండి, పెండింగ్ బిల్లులు చెల్లించండి అంటూ నినాదాలు చేపట్టారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేంత వరకు సర్పంచ్లను పర్సనల్ ఇన్ఛార్జిగా నియమించాలని కోరుతున్న సర్పంచ్లతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో గత ప్రభుత్వం ఏ పనిని అప్పచెప్పినా కూడా నిధులు లేకున్నా కూడా మేము సక్రమంగా కొనసాగించడం జరిగింది. ఆ ప్రభుత్వం పంచాయత్ బోర్డుకు రావాల్సినటువంటి నిధులన్నింటి కూడా 30 నెలలుగా వేయకుండా ఫ్రీజింగ్ లో అకౌంట్ పెట్టడం వల్ల బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఒక గ్రామ పంచాయతీ చిన్నదైనా పెద్దదైనా కనీసం 30 నుంచి 40 లక్షల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి సర్పంచులంతా కూడా అపహారం చేసింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా మా ప్రభుత్వం సర్పంచ్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇవాళ వరకు కూడా నోరు మెదపకుండా రాత్రే స్పెషల్ ఆఫీసర్ల పాలన తీసుకొచ్చి సర్పంచులను గాలికి వదిలేయాలని చూస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చినా కూడా కూడా గ్రామ పంచాయతీ ముట్టడించి స్పెషల్ ఆఫీసర్లు కొట్టడం ప్రభుత్వం ఈ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీకి కట్టుబడి సర్పంచ్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఆ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఉన్నారు అడుగుదాం. చెప్పండి, ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు గత ప్రభుత్వంలో చేసిన పనుల పెండింగ్ బిల్లులు అనేకమైనవి ఉన్నాయి. అధికారులు కూడా మెడపైన కత్తి పెట్టి మమ్మల్ని పని చేయించారు. పని చేయించినప్పుడు మాకు పేరు వస్తుంది, మేము పని మిగులుతుంది అనుకున్నాం, కానీ పేరు మాత్రం గ్రామాలలో ఉండిపోయింది. కానీ పని అప్పుల బాధకు అప్పులోళ్ళు కలిస్తే ముఖం చాటేసే పరిస్థితికి వస్తుంది. సర్పంచ్ పదవి రేపో మాపో 31 తర్వాత అయిపోతుందని కాలేజీ అయిపోతుంది. అయిపోతే మేము అప్పులోళ్ళకి సమాధానం చెప్పుకోవాలంటే ఉన్నన్ని రోజులు సర్పంచ్ పదవి ఉందని అప్పులోళ్ళు ఆగిరు. కానీ పదవి రేపు మేము పోతుంది అనగానే మాకు అప్పులోళ్ళ మీద పడేటట్టున్నారు. కాబట్టి ఆ పరిస్థితి కల్పించవద్దు. మరీ కొంతమంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఈ వడ్డీలకు తెచ్చి. కాబట్టి ప్రభుత్వం కూడా మా పక్షాన నిలబడి గుర్తించి కొన్ని రోజులు అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర ఉన్నది పార్టీకి. కాబట్టి మా పక్షాన ఉన్నప్పుడు మాకు న్యాయం చేస్తారని మేము అనుకున్నాం. కానీ ఇవాళ అధికారంలోకి రాగానే మాకు మాట మార్చినట్టు కనిపిస్తుంది. మాకు అప్పటిదాకా సర్పంచ్ పెండింగ్ ఉన్న బిల్లులు చెల్లించే వరకు మేము గ్రామ పంచాయతీల కాడ మేము ఉంటాం. మా పెండింగ్ బిల్లులు ఇచ్చే వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాం. రకరకాలుగా రేపు మేము మా ఉద్యమం ఉంటుంది. ఇప్పుడు షాపులు మాత్రమే, ఇంకా ఈ ప్రభుత్వం మీద ఆశ ఉండదు మాకు. ఏంది మాకు పెండింగ్ బిల్లులు ఇస్తుంది సర్పంచ్. వారి యొక్క డిమాండ్ మాత్రం తీర్చాలని చెప్తున్నారు. వీళ్ళకు ప్రత్యేక అధికారులు కాకుండా వీళ్ళకే కొంచెం సమయం ఇచ్చి పెండింగ్ బిల్లులు మొత్తం విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ సర్పంచ్ కోరుతున్నారు. నరేష్ 6 టీవీ యాదాద్రి.